వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియామకాల్లో కొత్త సంస్కరణలకి శ్రీకారం చుడుతోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించబోయే పరీక్షలన్నీ సమూలమైనటువంటి మార్పులతోటి త్వరలో మన ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి 272 శాఖల్లో ఉన్న రకాల పోస్టులను నాన్ టెక్నికల్, టెక్నికల్ సర్వీసెస్ కేటగిరీలుగా విభజించి నియామకాలు చేపట్టాలనేది ఏపీఎస్సీలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన అంశం. నియామక పరీక్షలన్నింటినీ కూడా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలనేది కూడా ఏపీఎస్సీ సూచనప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తుంది. నాన్ టెక్నికల్ విధానంలో గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్కు, అలాగే టెక్నికల్ సర్వీసెస్లో ఏబీసీ కేటగిరీ కింద ఇంజనీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను ఉంచాలని సూచిస్తోంది. ఏపీ టీచింగ్ సర్వీసెస్లో ఏబీ కేటగిరీ వారీగా, అలాగే ఏపీ టెక్నికల్ సర్వీసెస్లో ఇతర పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే కళాశాల లెక్చరర్స్, ఇంజనీరింగ్ పోస్టులు, అలాగే ఇతర పోస్టులన్నీ కూడా వేరువేరుగా భర్తీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఏపీఎస్సీ ద్వారా జరిగే నియామకాలు, పరీక్షా విధానం, అలాగే ఈ ప్రపోజల్లో ఉన్నటువంటి పోస్టుల రీగ్రూపింగ్, అలాగే ఇతర అంశాలపైన ఒక కమిటీని నియమించారు. ఇది అధ్యయనం చేస్తుంది. ఎక్కడంటే ఢిల్లీలో ఉన్నటువంటి యూపీఎస్సీ, అలాగే రాజస్థాన్, కేరళ, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాల్లో అక్కడ అమలు జరిగే విధానాలను పరిశీలించి వాటిని ఏపీఎస్సీ అమలు చేయడానికి కసరత్తు చేస్తుంది. ఈ సంస్కరణ పైన తుది నివేదికను ఆల్రెడీ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీ ఇకపైన ఏపీఎస్సీ ద్వారానే జరగాలనేది కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సెప్టెంబర్ 1 నుంచి ప్యానల్ ఇయర్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా ఏపీఎస్సీ నిర్ణయించింది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 1న ఈ ప్యానల్ ఇయర్ ప్రారంభించి ఆగస్టు 31 అంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 31 నాటికి ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి అన్ని ఖాళీ వివరాలని ఆ కన్సర్న్ ఆఫీసర్స్ ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి. మంజూరైన పోస్టుల భర్తీకి అయితే ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు, కానీ కొత్తగా ఏవైనా పోస్టు కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏపీఎస్సీ జాబ్ క్యాలెండర్ని కూడా ఖరారు చేసి నెక్స్ట్ ఇయర్ లోపు అంటే డిసెంబర్లోగా నియామకాలు పూర్తి చేయాలనేది ఈ కమిషన్ తీసుకున్నటువంటి ముఖ్య నిర్ణయాల్లో ఒకటిగా చెప్తున్నారు. కమిషన్ ఎంపిక చేసే అభ్యర్థులకు డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మార్చిలోగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలనేది కూడా ఒక ప్రతిపాదన. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి చూస్తే ఏపీఎస్సీలో వచ్చే నియామకాలకు నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఎప్పటికీ పూర్తవుతుంది, ఆ పోస్టు ఎప్పటికీ అభ్యర్థికి అందుతుందనేది తెలియనటువంటి ఒక టార్గెట్ లేకుండా ఉంది. ఇకపైన దీనికి సంబంధించి ఒక కట్ ఆఫ్ డేట్ అనేది నిర్ణయించడానికి ఏపీఎస్సీ చాలా విప్లవాత్మక నిర్ణయాల్ని తీసుకుంటోంది. ఇదంతా కూడా ఏపీఎస్సీ ఉన్నటువంటి ఈ జాబ్ ప్యాన్ని నివారించడానికి కేరళ, రాజస్థాన్ ఏపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అలాగే యూపీఎస్సీలో ఉన్నటువంటి నోటిఫికేషన్ జారీ ప్రక్రియ, అలాగే దాంట్లో జరుగుతున్న ఎగ్జామ్స్, వీటికి సంబంధించి ఒక చక్కటి ఒక ప్లానింగ్ అనేది తీసుకోవడానికి ఏపీఎస్సీ ప్రయత్నం చేస్తుంది. అలాగే ఒకసారి బీహార్లో ఈ ఏపీఎస్సీ పరిశీలించిన దాన్ని బట్టి మౌఖిక పరీక్షలు అంటే ఇంటర్వ్యూస్ని చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రధాన పరీక్ష మార్కుల్లో వచ్చినటువంటి మార్క్స్ నుంచి ఒక 10% మాత్రమే మౌఖిక పరీక్షలకు అలాట్ చేస్తున్నారు. అలాగే బోర్డు చైర్మన్, ఇతర సభ్యుల కూడా అభ్యర్థికి ఇచ్చిన మార్కులు కలిపి ఒక స్కోర్ని రికార్డ్ చేస్తారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులకు సాధారణంగా 50% నుంచి 80% మధ్య మార్కులు వచ్చినట్టయితే, అంతకుమించి మార్కులు వస్తే కూడా అందుకు కారణాలని రికార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూకి 15 నిమిషాల ముందే పాల్గొనే వారికి ఏ బోర్డుకి వెళ్ళాలో చెప్పే విధంగా సాఫ్ట్వేర్ని రూపొందిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ బోర్డ్స్ని మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానం ఉంది. ఇకపైన అది లేకుండా బీహార్ తరహాలో మన ఏపీఎస్సీలో కూడా సాఫ్ట్వేర్ ర్యాండమైజేషన్ ద్వారా ఈ ఇంటర్వ్యూ బోర్డ్స్ని ఒక పావుగంట ముందు మాత్రమే అభ్యర్థికి తెలిసే విధంగా చూస్తారు. అదేవిధంగా మెయిన్స్, అలాగే ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితాని అనౌన్స్ చేస్తారు. ఈ విధానం ద్వారా కొంత పారదర్శకత పెరుగుతుంది అనేది
ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇక బీహార్లో కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్లో వచ్చిన మార్క్స్, అలాగే అతని రిలీజియన్, అడ్రస్ ఈ వివరాలు బయట పెట్టకుండా ఓన్లీ ఆ అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హత, సాంకేతిక విద్యార్హతలే బోర్డు సభ్యులకు తెలియజేయాలనేది కూడా ఒక నిబంధన ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చే మార్కులు మొత్తం మార్కులకు కలపకూడదని, అది గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులో సూపరింటెండెంట్ ఈక్వల్ క్యాడర్ పోస్టులకు సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కేటగిరీ ఏబీలకు ఒకే విధంగా ఉండే విధంగా కూడా ఈ చర్యలు తీసుకుంటారనేది తెలుస్తోంది. అలాగే ఇరిగేషన్, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ వర్క్స్, R&B, ఎస్టీ వెల్ఫేర్, మున్సిపల్ అలాగే అర్బన్ డెవలప్మెంట్ ఈ శాఖల్లో కూడా ఇంజనీరింగ్ ఉద్యోగాలను ఒకేసారి ఏపీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ చేయాలనేది కూడా ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. అలాగే అన్ని రకాల పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించాలి అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని ఏపీఎస్సీ తీసుకురావడంతో దీనికి సంబంధించి 3 రకాల పరీక్షా ప్రశ్న పత్రాలను, అంటే రెడ్, ఎల్లో, అలాగే మరొక రంగు ఆకుపచ్చ రంగుల్లో ఈ ప్రశ్న పత్రాలను ముద్రించాలనేది కూడా, అలాగే ఆన్సర్ బుక్లెట్లోని ప్రశ్నలు కూడా అనుసంధానంగా ఉండాలని ఈ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ విధానాన్ని అనుసరిస్తున్నందున అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది కూడా మన ఏపీఎస్సీకి సంబంధించినంత వరకు ఒక అంచనా వేశారు. వీటన్నింటినీ కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేసి ఆ తర్వాత వీటిని అమలు చేయడం అనేది చేస్తారు. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా, అంటే ఈ 2025 జూన్ నుంచి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందనేది తెలుస్తుంది. అయితే ఏపీ టీచింగ్ సర్వీసెస్లో ఉన్నటువంటి కేటగిరీ ఏబీగా డివైడ్ చేస్తారని చెప్పుకున్నాం కదా. దానిలో కేటగిరీ ఏలో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డిగ్రీ, జూనియర్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్, అలాగే కేటగిరీ బిలో ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీసెస్ అంటే జిల్లా స్థాయిలో నిర్వహించేటువంటి ఒకే టెస్ట్ తోటి ఎంపిక చేసేటువంటి ఈ పోస్టులకు సంబంధించి ఈ కేటగిరీ ఏబీగా డివైడ్ చేస్తారు. కేటగిరీ ఏలో అయితే మాత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. కేటగిరీ బిలో మాత్రం ఓన్లీ సింగిల్ టెస్ట్, అది కూడా జిల్లా యూనిట్గా తీసుకుని ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు. ఇక ఏపీ టెక్నికల్ సర్వీసెస్కి వచ్చేసరికి కేటగిరీ ఏలో స్టేట్ లెవెల్ సర్వీసెస్ అంటే మల్టీ జోన్స్, స్టేట్ లెవెల్ జోన్స్ ఉంటాయి కదా, ఆ విధంగా వీటి పోస్టులకి ఆబ్జెక్టివ్ టైపు ప్లస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు. కేటగిరీ బిలో సబార్డినేట్ సర్వీసెస్ అంటారు వీటిని. ఇవి జోనల్ లెవెల్ పోస్టులు. వీటికి ఆబ్జెక్టివ్ టైపు ఎగ్జామ్ కండక్ట్ చేయడంతో పాటు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. కేటగిరీ సిలో మాత్రం వీటిని జిల్లా స్థాయిలో సబార్డినేట్ సర్వీసెస్ అంటారు. వీటికి ఆబ్జెక్టివ్ టైప్లో మాత్రమే పరీక్ష కండక్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇది మన ఏపీఎస్సీలో జరుగుతున్నటువంటి ఒక విప్లవాత్మక మార్పులకు